British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నరేష్ గారు అని అనడం కన్నా అల్లరి నరేష్ అన్న ఒక ట్యాగ్ మీతో పాటు మీ కెరియర్లో మీ జర్నీలో ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య మీరు కొంచెం అల్లరి నరేష్ నుంచి సీరియస్ నరేష్గా కనిపిస్తున్నారేంటి సార్? వాళ్ళకి నేను ఏం మాత్రం కామెడీ చేసిన అంటే ఆంటలేదు వాళ్ళకి. సుడిగాడితో కంపేర్ చేసుకుంటే సుడిగాడు అంత లేదురా, సుడిగాడు అంత లేదురా. సో దెన్ ఈ సినిమా మీరు చేయడానికి ఈ పర్టికులర్ బచ్చలమల్లి అనే క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసింది? నాకు నచ్చిందే చేస్తాను. నువ్వు నా లైఫ్లో ఉండాలనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో. నిజ జీవితంలో అంటే మీరు ప్లే చేసిన రియల్ క్యారెక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే ఏమైనా కనెక్షన్ ఉందా? అవతల వాడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, ఏదో ఒకటి నన్ను తీసుకుని చేసాడని తెలుస్తుంది అనుకోండి. సుబ్బు గారిని మీరు డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్? నా కెరియర్లో 38 మంది కొత్త డైరెక్టర్తో చేశాను. కొందరు చెప్పినప్పుడు చాలా బాగా చెప్పారు, కొందరు తీలేకపోయారు. అల్లరి నరేష్ అంటే ఒక అజాత శత్రువు అన్న ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే మీకు ఉంది. బట్ మీ కాంటాక్ట్స్ని మీరు బాగా యూజ్ చేసుకోరు, యూ జస్ట్ డోంట్ జెల్ విత్ ఆల్ యువర్ పీపుల్ అన్నది కూడా ఒక పాయింట్ ఉంది. మహేష్ గారితో చేశానండి, ఒక సినిమా పిలుస్తాను ఆబ్లిగేషన్. అన్ని సినిమాలు పిలిస్తే బాగోదు కదా. పుష్ప 2లో అల్లు అర్జున్ గారు లుక్ లాగా ఉన్నారు, ఇస్ ది అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. టక్కన ఆ పుష్ప లుక్ అన్న వెంటనే మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, పుష్పలాగా ఉంది, మనం కూడా కొత్తగా చేయాలి, దసరా లాగా లుక్ పుష్పలాగా ఉంది. ట్రాక్టర్ డ్రైవర్ సూట్ వేసుకుని నడపలేం కదండి. ఆర్యన్ రాజేష్ గారి గురించి చెప్పండి, మీ బాండింగ్ గురించి చెప్పండి. అసలు ఏమైపోయారు, ఆయన కనిపించట్లేదు. మన ఆడియన్స్ దృష్టిలో ఉండాలంటే మనం ఏదో చేస్తేనే కానీ వాళ్ళ దృష్టిలో ఉండమను. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. జనరల్గా ఒక సబ్జెక్ట్కి 360 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. నటనలో కానీ, యాక్టింగ్లో కానీ, సినిమాకి సంబంధించి కానీ ఒక 360 డిగ్రీస్ డైవ్ ఇన్ చేయాలి అని అంటే ప్రాబబుల్లీ ఆ హీరోకి ఇది అసలు వెన్నుతో పెట్టిన విద్య అనిపిస్తుంటుంది. బీయింగ్ ఇట్ కామెడీ కానీ, ఎమోషనల్ రోల్స్ ప్లే చేయడంలో కానీ, ఇప్పుడు కాస్త రగ్డ్గా, మాసీగా, కొంచెం విలనిస్టిక్గా, రౌడీజంతో కూడా కనిపించాలి అని అనుకుంటే డెఫినెట్లీ మనందరికీ ఇప్పుడు తట్టే పేరు ఇస్ నన్ అదర్ దాన్ నరేష్ గారు, అలియాస్ అల్లరి నరేష్ గారు. హలో నరేష్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నానండి. సార్, బేసికల్గా నరేష్ గారు అనడం కన్నా అల్లరి నరేష్ అన్న ఒక ట్యాగ్ మీతో పాటు మీ కెరియర్లో మీ జర్నీలో ట్రావెల్ అవుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య మీరు కొంచెం అల్లరి నరేష్ నుంచి సీరియస్ నరేష్గా కనిపిస్తున్నారేంటి సార్? అలాగేం లేదండి, అంటే యాక్టర్గా అన్ని చేయాలి కదండి. ఐ థింక్ నేను నా కెరియర్ బిగినింగ్లోనే నేను లాంటి సినిమా, ప్రాణం లాంటి సినిమాని చేశాను కానీ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైం ఐ థింక్ ఇట్ వాస్ టూ ఎర్లీ. ఎందుకంటే నరేష్ అన్నవాడు ఏ జానరాకి సెట్ అవుతాడని ఆడియన్స్ కూడా ఇంకా అంటే మనం ఫిక్స్ అవ్వాలి, అంటే నేను ఫిక్స్ చేయలేదు, ఆడియన్స్ కూడా ఇంకా ఓకే కామెడీ చేస్తున్నాడా, ఇంకోటి అది అబ్బాయి దేనికి సెట్ అవుతాడని వాళ్ళు ఫిక్స్ అవ్వలేదండి. సో బై ద టైం నేను కితకితలు ఆ టైంకి వచ్చేటప్పటికి ఆడియన్స్కి ఓకే ఇతను కామెడీ హీరో అని ఫిక్స్ అయ్యారు. సో నా అప్పుడు ఆ ఇమేజ్లో ఉన్నప్పుడు నేను సడన్గా సీరియస్ సినిమాలు చేస్తాను మధ్యన. సో వాళ్ళకి ఏంటంటే డైజెస్ట్ అవ్వలేదు అది. ఇప్పుడు నేను సినిమా చాలా బాగుంటుంది, అందరూ చాలా బాగుంటుందని చెప్తారు కానీ బట్ అప్పటి వరకు కామెడీ చేసి నవ్వించినట్టు సడన్గా ఇంత ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు అన్నట్టు 180 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేసిన వాడికి ఇలా వచ్చింది అనేటప్పటికి వాడు నేను ఎక్స్పెక్ట్ చేసిన నరేష్ నవ్విస్తాడు అనుకుంటే ఈడేంటి నన్ను భయపెట్టిస్తున్నాడు అనుకున్నాడు. సో దాని తర్వాత అలా చేసుకుంటూ వచ్చాను. దెన్ నాకు అర్థమైందండి ఏంటంటే ఒకేసారి డైరెక్ట్ జంపులు షిఫ్ట్లు కరెక్ట్ కాదు. అందుకనే నేను స్టార్టెడ్ డూయింగ్ ఆ సినిమా మీరు చూస్తేనంటే గమ్యంలో గాలిసీని క్యారెక్టర్ ఇట్ హ్యాస్ హ్యూమర్, బట్ అలా సేమ్ టైం హ్యూమర్ నుంచి వెళ్ళి లాస్ట్కి వచ్చేటప్పటికి సీరియస్ అవుతూ ఉంటుందండి. అలాగే మళ్ళీ శంభో శివశంభో క్యారెక్టర్ చూస్తుంటే వాడు అన్నీ చాలా నవ్వుతూ అన్నీ చేస్తుంటాడండి అన్నీ. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు ఆడికి అంత దెబ్బ తగిలి ఎన్ని చేసినా కూడా నవ్వుతూ ఉంటాడంటే అన్నీ చేస్తుంటాడు. బట్ లాస్ట్కి వచ్చేటప్పుడు ఎమోషన్ అవుతుంటాడండి, కన్నా చంపేద్దారా వీళ్ళు మారరా అని. అసలు పీక్ డైలాగ్ అదేనండి. అలాగా ఏమైపోయిందంటే అప్పుడు ఆడియన్స్కి ఏంటంటే ఓకే ఆ అంటే వాళ్ళకి సడన్గా ఇటు నుంచి 180 అంటే ఈ టోటల్ ఆపోజిట్గా అనిపించలేదండి. కామెడీ నుంచి వెళ్ళింది కాబట్టి కొంచెం ఆర్గానిక్గా అనిపించిందండి. దాని తర్వాత ఓకే స్లోగా ది స్టార్టెడ్ యాక్సెప్టింగ్ అండి. దాని తర్వాత మళ్ళీ అలా చేసుకుంటూ కామెడీ సినిమాలు చేసుకుంటూ వచ్చానండి. ఐ థాట్ పీపుల్ ఆర్ ఎక్కడో ఒక మన డైలీ ఒకే కూర తిన్నా కూడా మనం ఎలా బోల్ కొట్టేస్తుందండి మనకి. అలాగే ఐ థింక్ ప్రాబ్లీ బికాస్ 2006 నుంచి 2012-14 మధ్యన అంటే దాదాపు నేను 30-40 సినిమాలు సంవత్సరానికి 6 సినిమాలు 8 సినిమాలు అలాగే రిలీజ్ అయిపోతూ ఉంటాయండి. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా పడిపోవటం, నా పోస్టులు పక్కన ఉండటం. ఒక రోజు అయితే చెప్తానండి, అంటే ఒక మంత్లో నాకు 4 సినిమాలు రిలీజ్ అయినాయండి. నాకు ఒకటి ఫోన్ చేసి నా ఫ్యాన్ ఫోన్ చేసి సార్ వరంగల్ నుంచి సార్ 3 కాంప్లెక్స్లో ఇప్పుడు ఉంటాయి కదండి, రంభా ఊరస్ మేనక అలాంటివి ఉంటాయి కదండి, 3 కాంప్లెక్స్లో ఉన్నాయి సార్, 3 మన సినిమాలు ఆడుతుంది సార్, ఇప్పుడు నేను ఏ సినిమాకి వెళ్ళాలి సార్ ఫస్ట్ అన్నాడు.
అంటే ఐ థింక్ చాలా హ్యాపీ మూమెంట్ గా కూడా అనిపిస్తుంది. అంటే ఓవర్ ఎక్స్పోజ్డ్ అంటే ఐ థాట్ ఓకే ఎక్కువ అయిపోయింది. ప్లస్ సార్ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ వెల్ అండి. ఎప్పుడైతే దాని 2014 తర్వాత థింగ్స్ అంటే సుడిగాడి తర్వాత పీపుల్ స్టార్టెడ్ అంటే అంత కామెడీ చేసిన తర్వాత అంటే వాళ్ళకి నేను ఏం మాత్రం కామెడీ చేసిన అంటే ఆంటలేదు వాళ్ళకి. అంటే సుడిగాడితో కంపేర్ చేసుకుంటే సుడిగాడు అంత లేదురా అని. సో దెన్ అక్కడి నుంచి చేసిన కామెడీ సినిమాలు కూడా అన్నీ అంతంత సక్సెస్ అవ్వకపోవడం నేను దెన్ ఐ వాస్ లైక్ ఒక చిన్న ఏం చేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్గా మహర్షి రావడం జరిగిందండి. మహర్షిలో సీరియస్ రోల్ అవ్వటం, అది యాక్సెప్ట్ చేయటం జనాలు, ఆ సినిమా హిట్ అవ్వడం, మంచి పేరు రావటం, నాకు యాజ్ యాక్టర్గా కూడా నరేష్ అన్నవాడు నవ్వించడంతో పాటు ఏడిపిస్తాడు అన్నది ఫస్ట్ టైం వచ్చిందండి. సో దాని తర్వాత నేను అనుకున్నాను ఓకే ఐ థింక్ కొంచెం మనం కూడా షిఫ్ట్ చేస్తేనే ఆడియన్స్ అంటే వాళ్ళకి మన ఆడియన్స్ దృష్టిలో ఉండాలంటే మనం ఏదో చేస్తేనే కానీ వాళ్ళ దృష్టిలో ఉండమనం అంటే ఇప్పుడు ఏం చేయాలనుకున్న తర్వాత ఒక 6-7 months బ్రేక్ తీసుకున్నానండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాంది అన్న కథ వినటం జరిగింది. సో నాంది విన్నాను, అది నచ్చింది. అంటే అదొక టెన్షన్ మళ్ళీ అప్పటి వరకు మళ్ళీ అంటే అది ఫుల్గా ఎందుకంటే ఆ సినిమాని చూస్తుంటే అడుగు మీకు ఏడుపు వచ్చేస్తుంటుంది ఆ క్యారెక్టర్ అని చూసి జాలి వచ్చేస్తుంటుంది హీరో క్యారెక్టర్. సో అలా అంటే ప్లస్ ఆ టైంకి ఏంటంటే నాట్ అబౌట్ ద ఫిల్మ్ కూడా కోవిడ్ పరిస్థితులు, ఆ కోవిడ్ లాక్డౌన్ ఫస్ట్ అదైన తర్వాత రిలీజ్ అయిన సినిమా అండి క్రాక్ సంక్రాంతికి రిలీజ్ అయింది. నెక్స్ట్ Feb 19th మాది రిలీజ్ అయింది. సో భయం ఏంటంటే 50% ఆక్యుపెన్సీ ఉంది. 50% ఆక్యుపెన్సీలో ఈ సినిమాలో ఆ టైంలో అందరికి ఏంటంటే ఆల్రెడీ చిన్న భయంతో ఉన్నారు. బయటకు వస్తే కోవిడ్ వెళ్తాం ఎంత సేఫ్ అన్నది చిన్న మాస్కులు పెట్టుకున్నా అన్ని చేసుకున్నా కూడా అంటే మన కూరగాయల షాపులకు వెళ్ళటం అవి వేరు. సినిమా అంటే మనం వెళ్ళి ఎక్కడ తెచ్చుకుంటాం ఒక చిన్న భయం ఉంటుంది కదండి. ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ ఆ టైంలో ఎక్కువ డెత్స్ కూడా జరిగినాయి కదండి. సో ఇట్ వాజ్ లైక్ అందరు హెల్త్ ఇష్యూస్ ఎఫెక్ట్ అవడంతో అది చిన్న భయం ఉండిందండి. బట్ ఆ 50% ఆక్యుపెన్సీలో కూడా 50% ఓపెనింగ్ 100% ఓన్ చేసుకున్న తర్వాత నాకు అనిపించిందండి ఓకే అని. సో ఇంకా దాని తర్వాత ధైర్యం వచ్చింది, ఓకే ఇది కూడా చేయొచ్చు మనం, కామెడీయే కాదు కొంచెం సీరియస్గా చేసినా కూడా చూస్తారని. దెన్ వి స్టార్టెడ్ అంటే అది కూడా మరి రెగ్యులర్ సినిమాలు చేస్తే కాదండి, కొంచెం డిఫరెంట్ సినిమాలు చేద్దామని మారేడుమల్లి ప్రజానీకం, దాని తర్వాత ఉగ్రం కానివ్వండి, ఇప్పుడు బచ్చలమల్లి కానివ్వండి, మన నాస్వామి రంగా కానివ్వండి అన్ని. ఈ బచ్చలమల్లి ట్రైలర్ చూసిన తర్వాత నరేష్ గారు మీరు చెప్పరు స్టెప్ బై స్టెప్ కెరియర్ గ్రాఫ్లో ది బెటర్ వర్షన్ ఆఫ్ నరేష్ కనిపిస్తున్నాడు మాకు అని మాకే అనిపించింది చూస్తూ ఉంటే. బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కంపేరిటివ్ టు ది పాస్ట్ ప్రాజెక్ట్స్. ఈ సినిమా మీరు చేయడానికి ఈ పర్టిక్యులర్ బచ్చలమల్లి అనే క్యారెక్టర్ మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసింది? వాట్ ఈస్ దట్ యూ గోయింగ్ టు షో టు ది పబ్లిక్ ఈ క్యారెక్టర్ ద్వారా? తన లైఫ్ మీలో ఏ పాయింట్ మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి ఎస్ ఐ హావ్ టు డూ దిస్ ఫిల్మ్ అని? ఫస్ట్ థింగ్ ఏంటంటే కథ నచ్చిందండి, బాగా నచ్చిందండి. ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేశానండి. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్గా నాకు ఛాలెంజ్ కావాలండి. ఏం చేయాలంటే ఇప్పుడు అన్ని సినిమాల్లో ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ఏంటి మూర్ఖత్వం అంటే ఎమోషన్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మనుషులు, మన బాధ, మూర్ఖత్వం కూడా ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. అదేనండి, అది చూపించాలి. అంటే దానికి ఎలా చూపిస్తాడు మన డైరెక్టర్ గారు వచ్చి సడన్గా సార్ నడుచుకుంటూ రావాలి, మేము మూర్ఖత్వం కనిపించాలండి. సార్ నడుచుకుంటే నా వాకింగ్ స్టైల్లో మూర్ఖత్వం ఎలా వస్తుంది సార్ అని నా డౌట్. ఆయన సార్ ఏడవండి సార్, కొంచెం కొత్తగా ఏడవండి సార్ అంటే, కొత్తగా ఏడవండి నవ్వుతూ ఏడమంటారు సార్ అంటే ఇలాగ అంటే అంటే ఆయన ఏంటంటే మాకు నాందిలో ఏడ్చారు, ఆ ఏడిపోద్ది సార్, అది చాలా ఎమోషనల్. ఇంకో దాంట్లో వచ్చారు ఆ ఏడిపోద్ది సార్, దీంట్లో కొంచెం కొత్తగా కావాలి. పచ్చమల్లి ఎక్కువ ఏడవడు సార్, ఆడ కంట్లో అంటే చిన్న నీళ్ళు తిరిగినట్టు ఉండాలి కానీ బట్ బలబలా కాలిపోతున్నట్టు ఉండకూడదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్గా అంటే దిస్ ఇస్ టఫెస్ట్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ అంటే సినిమా అంతా ఒకటే మెయింటైన్ చేయాలండి. వాడు ఫస్ట్ సీక్వెన్స్లో ఎలా ఉంటాడు, లాస్ట్ వరకు ఆ సినిమాలో ఆ మూడు దాంట్లోనే మెయింటైన్ చేస్తుంటాడండి. సో అది నాకు కష్టమైందండి, అంటే మెయింటైనింగ్. ఎందుకంటే మీ సినిమా అంటే ఒక ప్రాసెస్లో జనరల్గా ఏంటంటే 30-40 daysలో షూటింగ్ ఒకేసారి అయిపోతే ఆ మూడ్లో ఉంటాం. మేము ఫస్ట్ డిసెంబర్లో షూటింగ్ చేస్తామండి, దాని తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరిలో చేస్తాం, మళ్ళీ దాని తర్వాత గడ్డం కోసం ఒక 4-5 months బ్రేక్ ఇచ్చి మళ్ళీ మే నుంచి స్టార్ట్ చేస్తామండి. సో ఈ టైంలో ఏమవుతుందంటే 19th scene ముందు చేసి ఉండొచ్చు, ఇప్పుడు 20th scene చేస్తున్నాం. సో అండ్ ఈ సినిమా కూడా 95 and 2005, సో 2 వేరియేషన్స్ ఉంది. 95లో ఉన్నప్పుడు కొంచెం యంగ్గా ఉండాలి, 2005 వచ్చినప్పుడు కొంచెం ఎల్డర్లీగా ఉండాలి. ఆ వేరియేషన్ చాలా అండి. ప్లస్ దాంతో అంతా మేము కూర్చొని ఏం చేసామంటే ముందు బాడీ లాంగ్వేజ్ అంటే నాకు మా డైరెక్టర్ గారు ఏం చెప్పారు, ఉగ్రం సినిమా చూసి చేద్దాం, ముందు సినిమా చూసి సార్ ఉగ్రంలో మీరు చాలా స్టిఫ్గా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ కదా, ఆ క్యారెక్టర్ మీరు అది ఓకే సార్, బట్ దీంట్లో అలా ఉండకూడదు, మందు తాగేసి గొడవలు పడిపోయాడు, తాగేసి చిన్న కొట్టినప్పుడు కూడా తూలుతూ కొట్టి ఇలా ఉండాలండి. చిన్న లూజ్ బాడీ లాంగ్వేజ్, కొడితే పంచు కొడితే ఎగిరిపోయేది కాదండి, చాలా లూజ్ కొడతారు చూడండి సార్, అలా కావాలి. ర్యాష్గా అంటే అసలు పట్టించుకోకుండా ఒక మూర్ఖుడు కేర్లెస్ కొడతారు చూడండి, అలా ఉండాలని చెప్పారండి.
సో విత్ దాట్ వి ఒక డిజైన్ చేసుకున్నాను ఇలా ఉండబోతుందని. సో బట్ నాకు తెలిసి ఎక్కువ వేరియేషన్స్ అండి, చాలా సినిమాల్లో చేశాను కానీ యాక్టింగ్లో నేను ఎక్కువ వేరియేషన్ చేసిన సినిమా ఇదండి. 100% అండి. కేర్లెస్ గా టూ మచ్ ఆఫ్ arrogant గా ఉన్నది మళ్ళీ ఒక లవ్ character. ఉంటుంది, మళ్ళీ ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్ ఉంటుందండి, స్పీక్ లో చిన్న ఉంది. మళ్ళీ డ్రామా ఉంటుంది ఫ్యామిలీ తోటి, మళ్ళీ చిన్న అంటే హీరో ఫన్ చేయడు కానండి, నా క్యారెక్టర్ ఫన్ చేయడు కానండి, బట్ చుట్టుపక్కల చిన్న 2-3 సీక్వెన్స్లు ఫన్ ఉంటుందండి. సినిమాలో అరుదుగా నవ్వుతాడు, 1-2 చోట్ల నవ్వుతాడు. బచ్చల మళ్ళీ నోడు నవ్వడు అసలు, అండ్ బచ్చల మళ్ళీ యాడ్ అవ్వడు, కానీ లవ్ చేస్తాడు, లవ్ చేస్తాడు. గట్టిగా లవ్ స్టోరీ అయితే ఉంది. అండ్ వాడు మారడండి ఎవరి కోసం అంటే, వాడు ఏంటంటే వాడు అనుకున్నది ఏంటంటే నాకు నచ్చిందే చేస్తాను, అంటే నువ్వు నా లైఫ్లో ఉండాలనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో, నాకు అవసరం లేదు, కేర్ చేయాలి. నన్ను వద్దనుకున్న ఎవరు నాకు వద్దనుకునే రకం ఉండదు. సో బచ్చల్ మల్లికి నరేష్ గారికి నిజ జీవితంలో అంటే మీరు ప్లే చేసిన రియల్ క్యారెక్టర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే ఏమైనా కనెక్షన్ ఉందా? అట్లా ఒకే చెప్పాలి. ఒక కనెక్షన్ ఉంది. అంటే నేను చాలా ఫాస్ట్గా జనాలు నమ్ముతాను, బట్ నాకు ఎప్పుడైనా ఏదన్నా అవతల వాడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు, ఏదో ఒకటి నన్ను తీసుకుని చేసాడని తెలిసింది అనుకోండి, కట్, ఇంకా అంటే బ్లాంక్ అయిపోతుంది అండి. మొహమ్మద్ ఇలా ఎదురు కూర్చున్నా కూడా నేను చూసినా కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటాను. అంతేగాని ఎందుకు నాకు ఇలా చేసావు ఫోన్ చేసి ఆర్గ్యుమెంట్లు ఉండవు. ఉండదండి. నేను డైరెక్ట్గా ఇంకా అవునా చేశాడు, ఇంకా అంతే, కట్ అంటే కట్, ఇంకా అడవం అంటే నాకు ఆ మనిషి వద్దు జీవితం, అతని వల్ల నో డ్రామా, నో యాక్టింగ్, నథింగ్ అండి. ఫోన్ చేసేసి ఏడుపులు పడబబ్బులు, రే నువ్వు ఎందుకు చేస్తావు, నీ అంత చూసేస్తాను అంత లోపల ఇగో ఎట్లా సాటిస్ఫై అవుతుంది నరేష్ గారు? మనం ఏదైనా మనల్ని ఎవరైనా చీట్ చేశారని తెలిసినప్పుడు వీ హావ్ టు గివ్ దెం బ్యాక్. అంటే అది చెప్తాను కదా, వెన్ యూ నో అదర్ పర్సన్ ఇస్ నెగటివ్ ఎనర్జీ, వై డు యు వాంట్ టు కీప్ ఇట్ అండి, అదొంటే అది మనకు రబ్ అవుతూ ఉంటుందండి. మీరు నమ్ముతారా ఈ ఎనర్జీ కాన్సెప్ట్? అంటే ఎనర్జీ అంటే కాదు కదండి, మాటలలో కూడా మన అన్నీ అయిపోయినా ఇవన్నీ ఉంటాయి కదండి, అంటే మనకు తెలిసిపోద్ది కదండి, అది పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, పొగుడుతూ మాట్లాడుతున్నాడా, లేకపోతే మనల్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, మన పోకింగ్గా మాట్లాడుతున్నాడు తెలిసిపోతుంటుంది కదా. అలాంటిది అంటే అలాంటి 2-3 సందర్భాలు అండి, ఫ్రెండ్స్లో కూడా కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజమా? అసలు ఇంత మెచ్యూరిటీ అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే, అంటే యూ థింక్ సో మచ్ బ్యాక్ డ్రాప్ అని అనిపిస్తుంది. బికాజ్ మిమ్మల్ని సీన్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లరుగా దిస్ వర్షన్ ఆఫ్ నరేష్ ఇస్ వాట్ వీ నో, బట్ అదర్వైజ్ ఆల్సో మీరు ఇంత దాన్ని ఏమంటారు, చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తారు రిలేషన్ని, నో డ్రామా, నో ఫైటింగ్. వన్ థింగ్ అంటే నాకు వెరీ షార్ట్ టెంపర్ పర్సన్ అండి, చాలా మంది తెలియదు. సడన్గా అంటే నేను కోపం చాలా అరుదుగా వస్తుందండి, ఎప్పుడన్నా ఒక ఈ 40-57 డేస్లో చేస్తే ఒక్కసారి ఏదో వచ్చిందండి. ఏం చేశారు నరేష్ గారు అప్పుడు? అంటే ఏంటి త్వరగా అవ్వదు, గ్లిజరిన్ అన్ని పెట్టుకుని నేను రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా వెయిట్ చేసుకుంటూ అక్కడ లైటింగ్ చేసుకుంటుంటే, ఇప్పుడు 3 సార్లు పెట్టుకున్నాను ఒకసారి. ఎన్నిసార్లు పెట్టుకోమంటారండి గ్లిజరిన్ అంటే అది వచ్చేస్తుంది, అంటే అంతకునే అంత అరిసేయటం కదండి. చెప్పండి మీరు రెడీ అయితే చెప్పండి, అప్పుడు పెట్టుకుంటాను. అది నాకు అది అయిపోయిన తర్వాత అది ఉండదు, ఇంకా నెక్స్ట్ మినిట్ అంటే నాకు మళ్ళీ ఇది బీరోలో పెట్టుకుని మనం ఎప్పుడన్నా కబోర్డ్లో పెట్టుకుని దాచుకుని ఆ ఎమోషన్ ఇప్పుడు ఏడు మళ్ళీ ఇంకోసారి జీవితంలో ఎప్పుడైనా తప్పు చేస్తే దీన్ని దానికి వెళ్ళి అసలు వడ్డీద్దాం అలాంటివి ఏమి ఉండదండి. అప్పటికప్పుడు ఎక్సైట్, దాని తర్వాత 2వ నిమిషం తర్వాత నేను క్లియర్ అయిపోతానండి. ఆ ఎమోషన్ నేను కూడా దాచుకోలేను, హోల్డ్ చేసుకోలేను. నేను అయిపోతుంది లేదు ఎక్కువ మరి బాగా డిస్టర్బ్ చేస్తే ఇందాక చెప్పాను కదా, కట్ చేసేస్తారు. యాజ్ అ పర్సన్గా మీ కెరియర్ గ్రాఫ్ చూస్తూ ఉన్న ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే నరేష్ గారు, ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఆయన చాలా సీరియస్గా చేస్తారు, చాలా కష్టపడతారు, ఒక రకమైన రెస్పెక్ట్తో కూడిన నమ్మకం కలిగింది ఆడియన్స్కి మీ మీద. ఆ ఆడియన్స్లో సపోజ్ నేను కూడా ఉన్నాను అనుకొని ఆనెస్ట్గా మీకు మాట్లాడితే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అస్సలు నరేష్ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాల్సిందే, ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిందే. ఆ టైం అనిపిస్తుంది చూసారా, గట్ ఫీలింగ్ ఫర్ ఎవ్రీబడి వాట్ దే ఫీల్, ఇది హిట్ కొట్టాల్సిందే అని అనుకున్న టైంలో సుబ్బు గారిని మీరు డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ అంటే మీరు ఏమైనా అనాలిసిస్ చేసుకున్నారా? ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సినిమా సుబ్బు బాగా చెప్పాడు, మనం చెయ్యాలి, బాగా తీస్తాడు, డైరెక్టర్ మీద ఒక కాన్ఫిడెన్స్, ఈ సినిమా చేయాలి. అదే కదండి, ఇక్కడ ఇప్పుడు చాలా మంది కొత్త డైరెక్టర్తో చేస్తానండి. ఎలా అతను ముందు అంటే ఇప్పుడు సుబ్బు గారు కనీసం అంటే ఆయన 2వ సినిమా అండి, సోలో బ్రతుకు సినిమా చూశాను నేను. సో నాకు తెలుసు ఆయన అంటే ఎలా తీయగలుగుతారో, ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో. 30-40 crores బడ్జెట్ సినిమా హ్యాండిల్ చేశారు, 60 crores బడ్జెట్ ఆయన హ్యాండిల్ చేయగలిగారు. సో నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అప్పుడు ఎగ్జిక్యూషన్. కథగా చెప్పినప్పుడు బాగా చెప్తారు, కొందరు తీయలేకపోతారు, కొందరు కథ బాగా చెప్పలేకపోతారు, బాగా తీయగలుగుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండింగ్ ఆన్ డైరెక్టర్ అండి. ఇప్పుడు కృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు అమెరికా నుంచి వచ్చాడండి, ఒక సినిమాకి అప్రెంటిస్గా పనిచేసాడంటే అసలు అతనికి మేకింగ్ గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియదు. కథ చెప్పాడు, నచ్చింది, చేశాడు. సో ఇప్పుడు అతను బాగా తీస్తాడా అంటే నమ్మకం. అంటే దాదాపు నా కెరియర్లో 30-38 మంది కొత్త డైరెక్టర్తో చేశానండి. కొందరు చెప్పినప్పుడు చాలా బాగా చెప్పారు, కొందరు తీయలేకపోయారు, కొందరు అస్సలు అంటే చాలా తడబడుతూ చెప్తుంటారు కదా,
కానీ ఎక్స్ట్రాడినరీగా తీసుకున్నారండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ బిలీవబిలిటీ అండి. మన కథ నచ్చితే దాన్ని బట్టి మనం వెళ్తామనండి. సో ఇది ఫస్ట్ నాకు నచ్చింది అంటే కథ నచ్చిందండి. దాని తర్వాత సుబ్బు గారి మీద ఆల్రెడీ సినిమా చేస్తున్నారు కాబట్టి ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. సో మనకి రెండో రోజు మూడో రోజు అంటే మనం ఏదైతే చెప్తున్నాడో అంత బాగా తీస్తున్నాడు, ట్రాన్స్లేట్ అవుతుందా మనకు చెప్పినప్పుడు చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటాం కదండి. అదే డీటెయిల్ మనకు స్టోరీకి వచ్చేటప్పటికి 2.5 గంటల్లో సినిమాలు మన పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, ఇన్నిదప్పటికి అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 1 hour 45 minutesలో చెప్పేయాలి మన కథ మొత్తం ఉంది. సో అది కరెక్ట్గా చేస్తానంటే రెండో రోజు మూడో రోజు అంటే నేను చెప్తాను కదండి, ఎంత బాగా చెప్పాడో అంతే బాగా తీసాడు సుబ్బు గారు. సూపర్, అసలు హార్ట్ఫుల్లీ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే డెఫినెట్లీ ఇది సక్సెస్ అయ్యి తీరాలి అని అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత, అవుతుంది కూడా. అంటే నా మోర్ దెన్ మీ అంటే సుబ్బు గారు కదా, ఎందుకంటే ఎక్కడో ప్రతి ఒక్కరు కష్టపడి ఊరి నుంచి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఇంకో చోటకి వచ్చి ఒక అవకాశం చూసుకుంటే సుబ్బు గారు కూడా చోళప్రతుకు బాగుంటుందండి సినిమా. బట్ అదేంటంటే ఫస్ట్ సినిమా టు బి రిలీజ్డ్ ఇన్ కోవిడ్ అండి. కాబట్టి అప్పుడు అంటే బాగా రావాల్సిన కలెక్షన్ అప్పుడు 10 కోట్లు వచ్చింది అంటే ఇప్పుడు రిలీజ్ నార్మల్ టైం అంటే మన కోవిడ్ లేకపోతే మంచి హిట్ అయ్యేదండి సినిమా. సో కోవిడ్ రిస్ట్రిక్షన్స్లో ఫస్ట్ సినిమా అది అవ్వటంతో వాళ్ళు అనుకున్న మార్క్ రీచ్ అవ్వలేకపోయారండి. బట్ అక్కడి నుంచి ఆ కసితోటి 2 సంవత్సరాల నుంచి అదే చెయ్యాలి, కొట్టాలని నేను చెప్తాను కదండి. తుని ఆయన సొంత ఊరు తుని పక్కనేనండి. మీ అన్నవరంలో స్టే చేసేవాడిని. ఆయన వైఫ్ అప్పుడే షీ డెలివర్డ్ బేబీ. కరెక్ట్గా సినిమా స్టార్ట్ చేసి 1 week ముందు ఆయనకి పాప పుట్టిందండి. నేను అన్నాను ఏంటంటే పాప అంతగానే పెట్టుకున్నారు, మీ ఊర్లో పెట్టుకున్నారు, దగ్గరగా ఉంటుందండి. నేను అడుగుతుంటే కాదండి, నాట్ ఈవెన్ 1 day అండి. షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఏదైనా గ్యాప్ ఉంటే అప్పుడు త్వరగా ప్యాకప్ అయితే అప్పుడు వెళ్ళి ఒక అరగంట కనిపించేసి వచ్చేసేవాడు కానండి. యూస్ టు కమ్ సిట్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్, రేపు సీన్ ఏంటి, ఎలా తీయబోతున్నాం, కెమెరామెన్కి వచ్చేప్పటి బ్లాక్లు ఏంటి, లెన్స్. సో అంటే నేను అన్నాను కాదు సార్, ఎందుకు పాప దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇంట్లో ఉండొచ్చు కదంటే, సార్ నెక్స్ట్ 10-30 సంవత్సరాల దాకా నేనే చూసుకోవాలి సార్, ఇంట్లోనే ఉంటుంది కదా సార్, ఎప్పుడైనా చూసుకుంటే ఇది బాగుంటేనే సార్ తను రేపు బాగుంటుంది, నాకు ఈ కెరీర్ ఎక్కడ బాగుంటేనే నాకు లైఫ్లో తను నేను బాగా చూసుకోగలుగుతాను. సో అంటే నాకు అది అనిపించింది అంటే ఒక డైరెక్టర్కి అంత అంటే ఛాన్స్ చాలా తక్కువ వస్తుందండి, అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. వచ్చిన అవకాశాన్ని మన 100% అది రిజల్ట్ నేను సినిమా చేశానని చూసాను, నాకు బాగా నచ్చింది, మంచి సినిమా అవుతుంది. బట్ అది హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, కల్ట్, క్లాసిక్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలండి. సో బట్ మన ప్రయత్నం మనం చేసినప్పుడు మన జాబ్ సాటిస్ఫాక్షన్ వీ హ్యావ్ టు బి హ్యాపీ. 100% మీరు ఎఫర్ట్స్ పెట్టారన్నది మాటలో ప్రతి వర్డ్ లో ఇట్ ఇస్ రిఫ్లెక్టింగ్ అండి. నేను ఒక్కనే కాదు, ఎగ్జాక్ట్లీ ఇట్స్ టీమ్ ఎఫెక్ట్. ఇట్స్ లైక్ డెఫినెట్గా సుబ్బు గారు ఇస్ లీడర్ అండి, కెప్టెన్ కాబట్టి, అండ్ కెమెరామెన్ అండి. ఎందుకంటే మనకున్న బడ్జెట్లో తక్కువ టైంలో చేయాలండి షూటింగ్ అని. అంటే మనకి లావిష్గా కనిపించాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కనిపించాలి, బట్ మనకున్న లిమిటెడ్ బడ్జెట్లో చేయాలండి. సో ఈ సినిమా మేము ప్లాన్ చేసినప్పుడు 60 రోజులు అనుకున్నామండి. సో వాళ్ళిద్దరు ప్లానింగ్ కోఆర్డినేషన్ తోటి మేము 57 daysలో ఫినిష్ చేసాం. సో మాకు 3 days ప్రొడ్యూసర్ మిగిలిందంటే ఆ బడ్జెట్ మాకు అంటే అది పబ్లిసిటీలో యూజ్ చేసుకోవచ్చు, రేపు ఇంకో చోట యూజ్ చేసుకోవచ్చు కదా. పబ్లిసిటీ అంటే నరేష్ గారు బేసికల్గా మీడియాలో కానీ ఇండస్ట్రీలో కానీ మీరు ఒక నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అన్నది అందరికీ తెలుసు. యూ డోంట్ గెట్ ఇన్ టు కాంట్రవర్సీస్ ఆర్ యూ డోంట్ గెట్ ఇన్ టు అన్నెసెసరీ రక్కస్ థింగ్స్ అండ్ ఆల్. అందరికీ అల్లరి నరేష్ అంటే ఒక అజాత శత్రువు అన్న ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే మీకు ఉంది. బట్ రిగార్డింగ్ ప్రమోషన్స్, పబ్లిసిటీ పార్ట్, మీ కాంటాక్ట్స్ని మీరు బాగా యూజ్ చేసుకోరు, యూ జస్ట్ డోంట్ జెల్ విత్ ఆల్ యువర్ పీపుల్ అన్నది కూడా ఒక పాయింట్ ఉంది. దీని గురించి కాస్త క్లియర్గా చెప్పగలరా? అంటే అలానే కదండి, ఇప్పుడు మనతో మహేష్ గారితో చేశానండి, ఒక సినిమా పిలుస్తానండి ఆబ్లిగేషన్, అన్ని సినిమాలు పిలిస్తే బాగోదు కదండి. నేను 63 సినిమాలు మీరు ఓవర్గా మొహమాట పడుతూ ఉంటారా? అంటే నాకు ఇష్టం ఉండదండి, అంటే నాకేంటంటే అవతల ఇబ్బంది పెడితే ఇష్టం ఉండదండి. ఇప్పుడు అంటే వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవ్వరేమో కదా. నాని ఉన్నాడండి నా బెస్ట్ ఫ్రెండ్, బాబాయ్ రమ్మంటే వచ్చేస్తాడు. బట్ అడగాలన్నా ఎన్ని సినిమాలకి అడిగాను, ఎన్నిసార్లు వచ్చాడు పాపం తను కూడా. పాపం నాకే అంటే నరేష్ సినిమా అంటే నాని ఉంటాడు అన్నది వస్తుంది కదండి. సో నాకు చాలామందిని నాకేంటి అందరూ పరిచయం ఉండి, అందరు హీరోలు పరిచయం, అందరూ రకరకాల టైంలో బిజీ. అంటే ఒకటి ఏంటంటేనంటే మన వీకెండ్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అందరూ కొంచెం ఫ్రీగా ఉంటారు. వీక్ డేస్లో అంటేనండి అందరికి ఎవరికి షూటింగ్లు అల్లుకుంటాయి, ఎవరి కమిట్మెంట్స్ అల్లుకుంటాయి. సో నాకేంటంటే అది కొంచెం మొహమాట ఎక్కువ. అదే నాకేంటంటే నేను వస్తానండి, షూటింగ్కి వెళ్తాను, దాని తర్వాత ఇంటికి వచ్చి వస్తాను. లేదు షూటింగ్ లేదంటే పొద్దున్న కొంచెం లేట్గా రెడీ అవుతానండి, ఒక 10-10:30 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తాను, ఒక కథ వింటాను, మళ్ళీ వచ్చి లంచ్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఇంకో కథ వింటాను. సో ఇదే తప్పండి, ఆఫీస్ ఇల్లు తప్పనంటే బయటకు వచ్చేసి అంటే ఐ డోంట్ అంటే you're not a social person అనుకోవాలా? ఐ యూస్ టు బి సోషల్ పర్సన్ అండ్ ఐ థింక్ ఫాదర్ అయిన తర్వాత కొంత బాధ్యతలు రావటం, లేకపోతే కొంచెం మెచ్యూరిటీ రావటం, దాని తర్వాత మ్యారేజ్ అవ్వటం,
పాప పుట్టిన తర్వాత ఐ థింక్ ఎక్కువ టైం అటు తనతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం ఇన్ని కూడా జరుగుతాయి కదండి. ఐ థింక్ ఐ యూస్ టు పార్టీ అలాట్ ఉంటాను నేను స్మాల్గా నైట్ అంతా పార్టీలు చేసి తీసిన రోజులు ఉన్నాయండి. ఐ థింక్ ఒక పాయింట్కి వచ్చేటప్పటికి అంటే నా ఒక మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అడిగిందండి నన్ను, అమ్మ మీరు సినిమా వాళ్ళు నువ్వు సినిమా పోస్టర్లో కనిపించాలి కానీ పేజ్ 3లో ఎక్కువ కనిపిస్తున్నాను అంది. దట్ హిట్ మీ హార్డ్ అండి. అంటే ఆవిడకి అంటే నువ్వు సపోజ్ టు బి విజిబుల్ ఓన్లీ అన్ పోస్టర్, బై ఆర్ విజిబుల్ ఎవ్రీడే ఇన్ పేజ్ 3 న్యూస్ పేపర్లో. అంటే నాకు కరెక్టే కదా, అంటే నేను కూడా ఎక్కువ వెళ్తున్నాను, ఎక్కువ అవుట్ గోయింగ్ అయిపోయాను అని అది బ్యాక్ సీరియస్ దట్ స్టార్టెడ్ అండి. దట్స్ ద థింగ్. నేను ఫాదర్ ఇది అవ్వటం, దాని తర్వాత నా మ్యారేజ్ అవ్వటం, మా బ్రదర్ది నాది అంతా అవ్వటం, కొంచెం బాధ్యతలు వచ్చేటప్పటికి మనం డెఫినెట్గా కొంచెం అంటే ఏజ్ పెరుగుతుంది కదండి, మెచ్యూరిటీ కూడా అవుతుంది కదా. ఈ బచ్చలమల్లి క్యారెక్టర్లో అండి మీ లుక్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా సార్, బేసికల్గా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లుక్ని ఎక్స్పోజ్ చేయడం అన్నది యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ టు డూ దట్. ఈ పర్టికులర్ క్యారెక్టర్లో రగ్డ్ లుక్ మీరు చూపించేసరికి కొత్తగా ఉన్నాడు ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, పుష్ప 2లో అల్లు అర్జున్ గారు లుక్ లాగా ఉన్నారు ఇస్ ది అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే ఈ కామెంట్ వెదర్ యూ వుడ్ పర్సనలీ టేక్ ఇట్ యాజ్ అ కామెంట్ ఆర్ కాంప్లిమెంట్, ఎందుకంటే మీరు కష్టపడి లుక్ ప్లాన్ చేసి ఉంటారు, క్యారెక్టర్కి సూట్ అయ్యేటట్టు ప్లాన్ చేసి టక్కన ఆ పుష్ప లుక్ అన్న వెంటనే మీకు ఎలా అనిపిస్తుంది? అదేనండి, ఇప్పుడు జనరల్గా కోడ్ రూమ్ డ్రామాస్ ఉన్నాయి అనుకోండి, వరుసగా కోడ్ రూమ్ అంటే మొన్న చూసింది ఇది చూసింది అంటారు. మీరు ట్రై టు కంపేర్ అండి. ఫస్ట్ కోడ్ రూమ్ ఇప్పుడు వరుసగా మనకు తెలియకుండా జరుగుతుంటాయండి. వరలక్ష్మి క్యారెక్టర్ సినిమాలు అన్ని తర్వాత సినిమా తను చేసిన కోడ్ రూమ్ డ్రామాస్ వచ్చినాయండి. లేకపోతే హీరోస్ ఒకసారి ఆ టెంపరు ఆ టైంలో అన్ని పోలీస్ క్యారెక్టర్లు వచ్చినాయండి, అందరూ సీరియస్ పోలీస్ క్యారెక్టర్ చేయటం. సో ఇప్పుడు ఇది దీనికి పుష్ప కానివ్వండి, దసరా కానివ్వండి, ఇప్పుడు పుష్ప చేసినప్పుడు కూడా అన్నారు, దసరా చేసినప్పుడు కూడా పుష్ప అన్నారు, ఇప్పుడు బచ్చలమల్లి చేసినప్పుడు కూడా పుష్ప అన్నారు. ఎందుకంటే పుష్ప బికమ్ దట్ మాసివ్ ఫిగర్ కాబట్టి ఇట్స్ బికమ్ అ బెంచ్ మార్క్ ఆ క్యారెక్టర్. ఎందుకంటే అప్పటి వరకు బన్నీ అన్నవాడు చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నాడు, ఫస్ట్ టైం డీగ్లామరైజ్ చేసుకుని తను చేశాడు, టోన్ డౌన్ చేసుకుని అని చాలా చేశాడండి. సో ఇదేంటంటేనండి మూడు ఒకే టైం లైన్లో జరిగేదండి. ఇప్పుడు దసరా అన్నది ఒక 80s 90s మధ్య జరిగేదండి. పుష్ప కానివ్వండి, బచ్చలమల్లి కానివ్వండి 90sలోనే జరుగుతుందండి. 95లో 2005లో జరిగే కదండి ఇది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో రూరల్ బేస్డ్ కథ ఇది. రూరల్ బేస్డ్ కథకి ఏంటంటే అప్పుడు ఇంకా జీన్స్లు షార్ట్స్లు ఎన్ని వేసుకోలేం కదా. ఇప్పుడు ఓకే పుష్పలాగా ఉంది, మనం కూడా కొంచెం కొత్తగా చేయాలి, దసరాలాగా లుక్ పుష్పలాగా ట్రాక్టర్ డ్రైవర్ సూట్ వేసుకుని నడపలేం కదండి. వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, వాడు ఎలా ఉంటాడు అంతే కదా. లేకపోతే షార్ట్స్ వేసుకుని మోడల్ హే యో అని చేయలేడు కదండి. సో బట్ దాట్స్ అంటే డిజైన్ క్యారెక్టర్ ఇట్స్ రూరల్ క్యారెక్టర్స్ కాబట్టి అంటే అన్ని దగ్గర రూరల్ క్యారెక్టర్ అవ్వటం. ఇప్పుడు నా పుష్పకి అది వచ్చి చందనం గురించి అండి, ఇది దసరా ఏమో కోళ్ళు వాటి గురించి, మనదేమో గన్నీ బ్యాగ్స్ వీటిలో సెటప్లు డిఫరెంట్ అండి. స్టోరీ టైం అంటే సేమ్ టైం లైన్లో అవ్వటం వల్ల దగ్గరగా మీకు ఆ లుక్స్ అన్ని 90sలో అందరూ కొంచెం గడ్డాలు మీసాలు పెంచినప్పుడు సంజయ్ దత్ గారు ఫంక్ హెయిర్ అని ఉండేదండి కల్నాయక్ ఆ టైంలో. సో బట్ అది సిటీస్లో ఉంది. బట్ విలేజ్కి వచ్చేప్పుడు బాగా బుషిగా పెంచి ఇంత గడ్డం పెంచుకుని ఇంత మీసాలు మొరటగా పెట్టుకుని ఉండేవారండి. సో అది ఏంటంటే తెలియకుండా చాలామంది మొరటగా ఉండాలన్నా కూడా లుక్ అవుట్ లుక్ కోసం కూడా కొంచెం గడ్డం పెట్టి రఫ్గా ఉండడానికి మనం చూసి భయపడాలని కూడా కొందరు అది పెడుతుంటారు కదా. అంటే ఆడు భయపడాలని పెట్టలేదు కదండి, ఆడు పట్టించుకోడు తీయాలి, నీట్గా ఉండాలి. అంటే ప్లస్ ఈ ట్రాక్టర్ డ్రైవర్ అండి. సో మట్టి రోడ్లో వేసినప్పుడు రెడ్డిష్గా అయిపోయి హెయిర్ అంతా దాన్ని ఇంటికి వెళ్ళి అంటే తల మీద స్నానం చేసేసుకుని పెద్ద నీట్గా ఉండాలి అలాంటిది కాదండి. వాడికి ఎంతసేపు పొద్దున్న వెళ్ళాడు, పని చేశాడు, సాయంత్రం వచ్చాడు, 2 పెగ్గులు వేసాడు, అంటే మంది వేసాడు, ఇంతే. మధ్య ఆవిడతో గొడవలు పడ్డాడు అంతే తప్ప బచ్చలమల్లికి పెద్ద లైఫ్లో అందంగా కనిపించాలి, చాలా అందంగా ఉండాలని అసలు కోరికలు ఉండవండి. రామ్ చరణ్ గారికి రంగస్థలం సినిమా ఎలాంటిదో అల్లరి నరేష్కి బచ్చలమల్లి అంత హిట్ ఉండబోతోంది అని కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్స్ మాట్లాడుతుంటే అంత కాన్ఫిడెన్స్ సినిమా రిలీజ్ అవ్వకముందరే ఎలా వచ్చింది వీళ్ళకి అని అనిపిస్తుంది. అంటే చూసారండి. ప్లస్ అంటే ఒకటి ఏంటంటే మనం జనరల్గా చెప్పడానికి చెప్తాం కదండి. అంటే ఒకటి ఏంటంటే చరణ్ గారిని అప్పటి వరకు ఒక రకంగా బిఫోర్ మగధీర అన్ని చూసినప్పుడు చాలా బాగా అంటే ఇట్ వాస్ టోటలీ అంటే ఒక ఆయన కూడా అదే మళ్ళీ డీగ్లామరైజ్ రోల్, ఆ విలేజ్లో లుంగి కట్టుకుని ఆ చిన్న చెవుది పెట్టుకుని అంటే వినిపించకుండా చేయటం. సో ఆడియన్స్ వాళ్ళు లైక్ ఓకే అప్పటి వరకు స్టైలిష్గా జాకెట్స్ అన్ని చూసిన సడన్గా అంటే ఒక లోకల్గా రస్టిక్గా వచ్చేటప్పుడు ఆడియన్స్ కొత్తగా అనిపించింది. సో డెఫినెట్గా అలాంటి కొత్త ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి, ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నరేష్ గారు అని అనుకోవాలి. అయితే అది ఉన్నాయండి, ఎమోషన్స్తో పాటు ఉంటాయండి, అన్నీ ఉంటాయి. బట్ ద సేమ్ టైం అదే చెప్తున్నాను కదా, లుక్స్ కానీ ఉంటుంది, ఆ గడ్డం అంటే జనరల్గా నాకు ఎక్కడ నేను ఫస్ట్ గడ్డం అలా ఆ గెటప్తో నేను షూటింగ్ వెళ్తే నన్ను ఎవరు గుర్తుపట్టలేదండి.
అసలు ఆ గెటప్ లో మిమ్మల్ని చూసి బయట చాలా సాత్వికుడు లాగా కామ్ గా ఉండే మనిషి ఇంత రగ్గుడుగా ఇంత హార్డ్ గా ఇట్లా కనిపించేసరికి విరూప గారి రియాక్షన్ ఏంటండి? అంటే ఉంటారు కదండి ప్రాసెస్, మేము ముందు నుంచి అనుకుంటాం కదండి. ఇప్పుడు ముందే ఇక్కడ కూర్చొని మేము ఫస్ట్ హెయిర్కి ఏం షేడ్స్ వెళ్దాం, రకరకాలు ట్రై చేసాం, రాగి వెళ్దామా, ఆవిడ రోల్ కూడా ఉందా అయితే? తనకు అసలు సినిమాకి సంబంధం లేదు. సో మేము ఇక్కడ ఫోటోషూట్ పెట్టుకుంటాం కదా, మా గెటప్ల కోసం పెట్టుకుని కాంటాక్ట్ లెన్స్లో ఒక 4 తెప్పించండి, ఏది బెటర్గా వెళ్తే బాగుంటుంది. సో వీ థింకింగ్ అబౌట్ ఇట్. దాని తర్వాత అంటే జీరో డౌన్ దిస్ లుక్ అండి. తెలుసండి, ఇంట్లోంచి వచ్చేటప్పుడు బ్లాక్ గడ్డంతో వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి రెడ్ గడ్డ ఉంటుంది ఏంటి అన్నారు. అందరూ కూడా షాక్ అయ్యారండి చాలా. అంటే సెట్లోనే మిమ్మల్ని గుర్తుపట్టలేదు అనమాట. అయితే సెట్లో వెళ్తుంటానండి, బలగం జయరామ్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. రెడీ 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 అంటే ఇంకా హీరోగా రావాలి కదా, టిఫిన్ తింటున్నాడు ఆయన, ఇంకా హీరోగా రావాలి కదా, వచ్చేసారండి. అంటే ఎక్కడ ఉన్నారంటే అక్కడ కూర్చున్నారు కదంటే ఆయన ముందు నుంచి వెళ్ళాను నేను. ఆయన ఎవడో ఊరోడు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటే జనరల్గా ఒక హౌస్లో షూటింగ్ చేస్తున్నాం అండి. ఇంట్లో మనిషి ఏమో అతను ఊరోడు అనుకుని వదిలేశాడండి. దాని తర్వాత సారీ నేను గుర్తుపట్టలేదు, ఇంత మీరు నా ముందు నుంచి వెళ్ళాను. పర్లేదు సార్, అదే నాకు అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు అది పెద్ద కాంప్లిమెంట్ అండి నాకు. అంటే పూర్తిగా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారు మీరు. సో గుర్తుపట్టకపోవటం అనేది అంటే కొంచెం అది నాకు అర్థం, మంచి కాంప్లిమెంట్ అండి. సో అంతే తప్పండి. మా అమ్మాయికి నచ్చలేదండి, అంటే గడ్డం ఎక్కువ పెంచింది, గుచ్చుకుంటుంది, తీసే నాకు నచ్చలేదు, కలర్ నచ్చలేదు, తీసేయనిందండి. బట్ అని చెప్పి ఆ సినిమా కదమ్మా కంటిన్యూటీ ఉంటుందంటే ఆబ్వియస్లీ. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్ మీకు టాప్ ప్రయారిటీనా నరేష్ గారు? యా అండి, ఫ్యామిలీ ఇస్ మై టాప్ ప్రయారిటీ. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటే మీకు బాగా నచ్చితే ఇంక వాళ్ళ కోసం ప్రాణం కూడా పెట్టేస్తారు కదా, దట్ ఈస్ యూ అన్నది అర్థం అవుతుంది చిన్న కాన్వర్సేషన్ లో కూడా. ఆర్యన్ రాజేష్ గారి గురించి చెప్పండి, మీ బాండింగ్ గురించి చెప్పండి. అసలు ఏమైపోయారు? ఆయన కనిపించట్లేదు, ఎక్కడ ఇక్కడే ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళలేదండి. సినిమాలు చేద్దామనే ఉన్నాడండి. ఇప్పుడు లైక్ సిరీస్లు చేస్తున్నాడండి, 2-3 సిరీస్లు చేశాడు. సో అంటే ఒకటి ఏంటంటేనండి, మీకు తెలుసు కదా, సక్సెస్ ఉంటే వేరే రకంగా ఉంటుందండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మాస్కింగ్ టు గెట్ ఇన్ టు సీరియస్ విలన్ రోల్స్ అండి. అంటే ఇప్పుడు ఎందుకంటే యంగ్స్టర్స్కి చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారండి, వాళ్ళందరికీ యంగ్ విలన్స్ లేరు. మనకి ఇంకా 45, 50 years, 60 years వల్లే పెడుతున్నాం కదండి. సో కొంచెం నువ్వు 40sలో ఉన్న యంగ్ అంటే కొంచెం కొత్తగా ఉండే విలన్ లాగా ఉంటావు, కొంచెం వర్క్ ఆన్ ఇట్ అంటున్నాడు. సో నవ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. సో బేసికల్గా అండి ఈ సినిమా హీరోయిన్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా వర్క్ చేసి అమృత అయ్యర్ని ఆవిడని ఫైనల్ చేశారని విన్నాం కాదా? టూ మచ్ ఆఫ్ టీడియస్ వర్క్. ఎవరు హీరోయిన్ అవ్వాలి, ఎవరు హీరోయిన్? లేదు, ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడే ఫస్ట్ అమ్మాయి ఆల్రెడీ అంటే హనుమాన్ కంటే ముందు 3 సినిమాలు చేసింది, తెలుగు సినిమాలు చేసింది. సో మనకు అమ్మాయి ఐడియా ఉందండి అమృత. అప్పుడే హనుమాన్ కూడా జరుగుతుందండి, ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మీ అనుకున్న కాస్టింగ్ టైంలోనే వాళ్ళు చెప్తే అప్పుడు ఫస్ట్ నుంచి నాకు ఆయనకి ఏంటంటే, సార్ నాకు అమ్మాయిని చూస్తుంటే గ్లామరస్గా కాదు సార్, అమ్మాయిని చూస్తుంటే అమ్మాయి ఏదైనా చిన్న ఏడుస్తుంటే మనకు ఏడుపు రావాలి. ప్లస్ మీరు అడిగారా? నేను కదండి, డైరెక్టర్ గారండి. నేను అసలు హీరోయిన్స్ నేను అసలు మనకు సంబంధం లేదండి. అంటే ఎవరైనా టెక్నీషియన్స్, ఎందుకంటే నేను ఇప్పుడు ఎడిటర్ ఉంటాడండి, నేను ఎడిటింగ్ రూమ్లో నేను ఉండను. సో ఆయనకి ఏంటంటే ఆయన ఎవరు కంఫర్టబుల్ అని పెట్టుకుంటాడు, కెమెరామెన్ ఆయన కంఫర్టబుల్, కెమెరామెన్ డిఓపి, ఎందుకంటే నాకు ఈ ఫ్రేమ్ కావాలంటే ఆయన చేసుకుంటాడు, అలా ఉంటుందండి. సో మనం ఎప్పుడు డైరెక్టర్కి ఇవ్వాలండి ఆ ప్రయారిటీస్, ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ అయ్యేది వాళ్ళు. ఇప్పుడు విశాల్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, నేను ఆయన 2-3 సార్లు కలిసాం కానండి. బట్ ఎప్పుడు సిట్టింగ్స్లో కూర్చునేది ఆయనే, ఆర్ఆర్లో కూర్చునేది 3 నెలలు దాదాపు ఆయన ఆర్ఆర్తో కూర్చున్నారు. సో వీ డోంట్ ఇంటరాక్ట్ అండి. ఫర్ దెమ్ వాళ్ళిద్దరికి ఎవరికైతే డైరెక్టర్ కన్వీనియంట్ అయితే వాళ్ళు కనుక. సో అలాగే ప్రాసెస్లో అమృత అంటే చెప్పారు, అంటే తను ఏంటంటే ఏం లేదు సార్, సిటీలో ఉన్న విలేజ్లో ఉన్న అమ్మాయిలు అందరికీ వచ్చినది ఉంటుంది, చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది. అట్ సేమ్ టైం ఈ అమ్మాయికి ఏంటంటే నేను ఎప్పుడైనా కలకత్తా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి, సిటీలో సెటిల్ అవ్వాలి, నేను ఇక్కడ అది అంటే ఎక్కడైనా అంతే కదండి. ఇప్పుడు మన ఊర్లో చాలా మంది ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ అంటే క్యాపిటల్ వైజాగ్లో సెటిల్ అవ్వాలి, కొంచెం విలేజ్లో కాకుండా సిటీలో ఉండాలి అన్నది ఉంటుంది కదా మనిషి. అలాంటి మనిషి అండి. సో మాకు అలాంటిది అమ్మాయి కావాలనుకున్నప్పుడు అమృత అనుకున్నాం. దాని తర్వాత అమ్మాయి ఖర్చు చెప్పడం జరిగిందండి. దట్స్ హౌ వి ఈవెన్ బిఫోర్ హనుమాన్ ఐ థింక్ వి స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. 2026లో సుడిగాడు 2 అని మీరు అనౌన్స్ చేశారు. బట్ ఆనెస్ట్లీ అండి ఆ విషయానికి జనాలు హ్యాపీ ఉన్నప్పటికీ కూడా శంభో శివ శంభో పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఏ కర్ణా చంపేద్దాం, ఈ డైలాగ్ ఎంత ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో క్యాన్ యూ ఎక్స్పెక్ట్ ఈవెన్ శంభో శివ శంభో సార్? లేదండి, శంభో శివ శంభో అంటే అంటే ఇప్పుడు అప్పటికిప్పటికి 2000 ఎప్పుడంటే అది 2009లో వచ్చిందండి సినిమా. ఇప్పటికి దాదాపు 14-15 years అంటే ఎవ్రీవన్ హెస్ చేంజ్ నౌ.
సో ప్రాబ్లీ ఆ సముద్ర గని గారు తీసుకొచ్చి డెఫినెట్గా మళ్ళీ అది ఏదో ఉంటాం ఆ రీయూనియన్ లాగా ఏదైనా ఇంకొక బట్ పీపుల్ వుడ్ రియల్లీ లవ్ టు సీ యువర్ కాంబో అగైన్ సార్. అంతలా కనెక్ట్ అయ్యారు. మీరు ఇది సముద్ర గని గారిని ఎప్పుడైనా డైరెక్టర్ గారిని కలిసినప్పుడు అడగండి ఆ కథ అంటే, ఎందుకంటే ఇట్స్ హిస్ స్టోరీ. సో హౌ కెన్ హీ లీడ్ ఇట్ టు ది సెకండ్ పార్ట్ అంటే ఆయనకు ఉండాలి కదండి ఒక ఆర్క్. మన బాగుంటుంది, మన ఆన్ పేపర్స్లో అనుకుని ఇది బాగుంటుంది, సుడిగట్టు బాగుంటుంది, కితకట్లు 2 బాగుంటుంది మనం అనేసుకుంటామండి. బట్ ఫీజిబుల్గా ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు రిలేట్ అవుతుంది ఇప్పుడు జనరేషన్ కూడా మనం అది చూసుకోవాలి కదండి. మీరు సుడిగాడు 2లో డెఫినెట్లీ పాన్ ఇండియా మూవీకి సంబంధించి సటైర్లు, కామెంట్లు ఇవన్నీ పడతాయంటే జనాలు ఎంత ఓన్ చేసేసుకున్నారని. అంటే నెక్స్ట్ సినిమాలో రామ్ చరణ్ మీద, అల్లు అర్జున్ మీద, బన్నీ మీద, వీళ్ళందరి మీద సెటైర్లు ఉంటాయి కావాలి. సెటైర్లు సుడిగాడు ఇస్ నాట్ సెటైర్ అండి. సెటైర్ ఇప్పుడు రోస్టింగ్ వేరు, స్పూఫ్. కరెక్ట్, ఐ అండర్స్టాండ్. బట్ ఇప్పుడు ఒకటండి, అప్పుడు సుడిగాడు ఎగ్జాంపుల్ అండి, దాంట్లో ఏదో ఒక డైలాగ్ ఉండి ఒక గేదెల దగ్గరికి వెళ్ళి అటాక్ చేయండి అపరిచితుల్లో చెప్తుంటాడు. అంతేలే శంకర్ చెప్తే వింటారు, భీమని చెప్తే వెండు అని. సో అక్కడ దేంట్లో స్పూఫ్ ఏమని చెప్పండి, శంకర్ గారు నేను ఎక్కడ ఆ సినిమా. ఇట్స్ లైక్ మన మీద దాన్ని అంటే ఆ బడ్జెట్కి అన్ని వింటారా, మా బడ్జెట్కి వింటారా అన్నదండి. సో ఇక్కడ చేసినా కూడా అండి స్పూఫ్లు అనేది ఒకటి ఏంటంటేనండి, వాళ్ళని ఎప్పుడు స్పూఫ్లు చేస్తే హీరో ఇబ్బంది పెట్టడం కాదండి, నేను వాళ్ళని ఎప్పుడు డిగ్రేడ్ చేయట్లేదు, నన్ను నేను డిగ్రేడ్ చేసుకుంటున్నాను. కంపారిజన్లో వాళ్ళని హై చేసి నన్ను నేను డిగ్రేడ్ చేసుకున్నాను. ది నోబెలెస్ట్ క్యారెక్టర్ తెలుసా నరేష్ గారు, ది నోబెలెస్ట్ క్యారెక్టర్ ఎనీ పర్సన్ కుడ్ హ్యావ్. అది మీరు చేశారు అని అంటే బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్. వన్ థింగ్ ఏంటంటే అదే ప్లస్ అది ఆ సినిమా మేము ఆల్రెడీ చేసినప్పుడు కూడా మహేష్ గారు చూసారు, చాలామంది చూసి నాకు చాలామంది అండి మేము 6 ప్యాక్స్ అంత కష్టపడుతుంటే నువ్వేమో సిగరెట్ ప్యాకెట్తో 6 ప్యాక్లు చేసేస్తావు ఇలాంటి అండి దొంగల బండి సినిమా. సో చాలామంది చూసిన హీరోలు అందరూ చూసారండి, అందరూ ఎంజాయ్ చేస్తారు కదండి. ఎందుకంటే వాళ్ళు మనం ఎక్కడ కనపడతారు అంటే వాళ్ళు చేస్తే అలా ఉంటుంది, నరేష్ గారు చేస్తే ఇలా ఉంటుంది. సో అది చెప్తే సో నాకెందుకంటేనండి సుడిగాడు ఇట్స్ లైక్ మీరు నమ్మరు, నాకు నార్త్ ఇండియాకి వెళ్ళి మన జైపూర్ ఎప్పుడు వెళ్తానండి, నన్ను ఒకతను ట్యాక్సీ ఎత్తున్నా సార్ ఆ హీరో అన్నాడు. అన్నప్పుడు గుర్తుపడతాడు అనుకుని గారికి వెళ్తున్నామండి అన్నీ ఓకే సార్ అంటే అలాగ మీరు గుర్తుపెట్టారంటే आपका सर मैं आपकी मूवीज हम टीवी में देखते सर. అవునా కొంచెం మూవీ దేకే పేరు గుర్తు రావట్లేదు అడిగి అంటే ఓ సార్ एक సాంగ్ रहता ना इंकी पिंकी पॉन्की रहता ना అన్నాడు సుడిగాడు. ఓ बहुत अच्छा फिल्म है సార్ అన్నాడు. నాకు అర్థం లేదండి. అంటే దాని తర్వాత 2-3 కలిసినప్పుడు దే థాట్ అంటే నేను చాలాసార్లు కూడా అంటే సుడిగాడు అన్నది నా సినిమాలు వెళ్తే తెలుగు సినిమా, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఇలాగే తీస్తారు. దే థింక్ ఇట్స్ నాట్ ఎ స్పూఫ్ ఫిల్మ్ అండి, మన డైరెక్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అనుకున్నారండి అది. సో నేను అనుకున్నాను మనకి ఇక్కడ అందుకే మా తెలుగు స్టేట్లో అర్థమైంది అందరికీ ఇది స్పూఫ్ అంటే ఏంటో. సో మీకు ఎందుకంటే సో దెన్ ఐ థాట్ ఓకే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు హిందీ సినిమాల గురించి ఇన్కాపరేట్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓహో ఇది స్పూఫ్ అని. సో దానికోసం అంటే ప్లస్ విజినిటీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మన ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ పాన్ ఇండియా కాబట్టి అండి. సో దాంట్లో చేద్దామనండి, అంతేగాని ఎవరిని కించపరచాలి, ఎవరు ఇప్పుడు ఇంకా సెన్సిటివ్ అయిపోయిందండి. మాకు ఇంకా చాలా జాగ్రత్తగా మేము హ్యాండిల్ చేసుకోవాల్సిన సమయం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ద ఫ్యాన్ అప్పుడు మేము సుడిగాడు చేసినప్పుడు ఫ్యాన్ వార్స్, ట్విట్టర్స్ ఇవన్నీ అంతంత లేవండి. మన సోషల్ మీడియా హస్ బికమ్ మచ్ మోర్ థింగ్. సో వీ హ్యావ్ టు బి అంటే స్టార్స్ కంటే ముందు ఫ్యాన్ సెట్ అవుతారండి. సో వాళ్ళ మనోభావాలు డబ్బు తినకుండా ఆ సినిమాగా మనం ఎక్కడ ఎవరిని డిగ్రేడ్ చేయకుండా. అబ్సల్యూట్లీ సార్, ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ మీరు చేసింది, వీ కెన్ అండర్స్టాండ్ దట్. బచ్చల మల్లి సినిమా గురించి మాట్లాడుతండి, ఎస్పెషల్లీ ఆ సాంగ్ అది నేను లేను అన్న సాంగ్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది. విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ ఆల్సో, అంటే ప్రతి పాయింట్ ఈ సినిమాలో మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకొని యూ మేడ్ ఇట్ టు ది టాప్ నాచ్ అనిపించడానికి ఈవెన్ మ్యూజిక్ యాడెడ్ టు ది పాయింట్ అనిపించింది. విశాల్ చంద్రశేఖర్ గెటింగ్ అంటే ఆయన ఒప్పుకుంటే ఈ సినిమా మాకు చాలా ప్లస్ అండి. ఎందుకంటే ఆయన సినిమా నేను చాలా ముందు నుంచి చూస్తున్నానండి. నాకు కృష్ణ గారు వీర ప్రేమ గదిలో ఒక సాంగ్ ఉంటుందండి, నేనంటే చాలా ఇష్టమైన సాంగ్, అంటే నేను చాలాసార్లు వింటూ ఉండేవాడిని. దాని తర్వాత ఈ మధ్యకాలంలో నాకు 6 సాంగ్లు నచ్చినాయి. సీతారామం అండి, ఆ సీతారామం ఆ సాంగ్ వింటుంటే అసలు అంటే ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఎన్ ఎమోషన్. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే అంటే లిస్నింగ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కదండి. అన్ని సాంగ్లు లౌడ్ మ్యూజిక్ అవుతుంది, లేకపోతే లిరిక్స్ అర్థం అవ్వట్లేదండి. సో ఈ సినిమా చాలా అంటే సీతారామం చేసినప్పుడు చాలా సూదింగ్గా ఉంది, ఇయర్స్కి చాలా మ్యూజిక్ తెలుస్తుంది, లిరిక్స్ వినిపిస్తున్నాయి. సో బాగుందంటే నాకు ఎప్పుడైతే సుబ్బు గారు ఫస్ట్ మనకి విశాల్ గారు ఒప్పుకున్నారని చెప్పేటప్పుడు చాలా హ్యాపీ అండి నేను. ఎందుకంటే ఇలాంటి సినిమాకి ఒక చిన్న ట్రెడిషన్ అంటే మనకి ఒక తుని అన్ని రూటెడ్గా జరుగుతుంది కాబట్టి మన సైడ్ మనకు ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండి, దాంతో చేస్తే బాగుంటుందని చేశారండి. అండ్ నేను బచ్చల మల్లి ముందే చెప్పానండి,
సార్ కొంచెం సాంగ్స్ వీక్ అవుతున్నాయండి మన సినిమాలో, అది బాగా యా that's మీరు been- స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ Yeah. తీసుకొని చేయించినట్లుగానే అంటే తెలుస్తుంది. ఒకటండి అంతూనే నేను చెప్పానంటే కొంచెం అంటే మనకు ఆడియో సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మేము చూస్తున్న సినిమాలు చూడండి, ఒక సినిమా ఆడియో బాగుందంటే ఆ సినిమా ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయండి. కరెక్ట్ సో ఎవ్రీథింగ్ చేంజెస్. నేను యూట్యూబ్